దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈరొక ఉదయకాల సమయంలో మరొక సమయంను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకే స్తుతియు మహిమయు ఘనతయు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలలో నాకు బాగా నచ్చేటువంటి ఒక సన్నివేశము, ఒక అద్భుతము ఇది. ఎందుకంటే ఈ చిన్నదాని యొక్క తండ్రి ఈ చిన్నదాని విషయమై యేసు క్రీస్తు ప్రభువారికి తెలియజేసేటువంటి సమయంలో విస్తారమైనటువంటి జన ప్రవాహము యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద ఉండడం జరుగుతూ ఉంది. ఎటకేలకు యేసుక్రీస్తు ప్రభుల వారికి, అయ్యా, నా పాప చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది, మీరు వచ్చి నా కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తే నా కుమార్తె స్వస్థపరచబడుతుందయ్యా, బాగు చేయబడుతుందయ్యా అని తను ఎంతో ఆశపడతాడు, చెబుతాడు. అలా చెప్పి తన దగ్గరికి వచ్చేటువంటి సమయంలో విస్తారమైన జన ప్రవాహం ఉండడం ద్వారా వారికి ప్రార్థన చేయాలని ఆయన మధ్యలో ఉంటుంది. దానికంటే ప్రాముఖ్యంగా అక్కడ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు మా గ్రామమునకు వచ్చారు, మరలా ఆయన ఎప్పుడు మేము చూస్తాము అని ఎంతమంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి, ఆయన చేసేటువంటి మహిమలు అద్భుతాలు చూడడానికి, ఇంకా నానా రకమైనటువంటి వ్యాధులు రోగములు కలిగిన వారందరూ కూడా ఆయనతో స్వస్థపరచబడాలని వారెన్నో ఆశలు కలిగి ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేకులుగా ఉన్నారు. అయితే అదే ప్రాంతంలో ఇంకొక స్త్రీ కూడా రహస్యంగా వచ్చి ఆయన తాకి బాగుపడింది. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, నేను ప్రభు యొక్క వస్త్రం ముట్టుకున్న చాలు నేను బాగుపడతానని చెప్పి విశ్వాసపూరితంగా నా వస్త్రం ముట్టుకొని బాగైపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు నడుస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఏమని అంటే, నాలో నుంచి ఒక ప్రభావం నేను బయటికి వెళ్ళట నేను చూచి ఉన్నాను, ఎవరు నన్ను ముట్టింది అని వెనుకకు తిరిగి ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ చిన్న పాప యొక్క తండ్రి, ఆయన హృదయంలో మాత్రము భయంకరమైనటువంటి టెన్షన్. ఆయన సమాజ మందిరపు అధికారి, అతడి పేరు యాయిరు. ఆయన హృదయంలో మాత్రము తన పాప విషయమై ఎంతో భయము, బాధ, ఏ క్షణమున ఏమైపోతుందో అని టెన్షన్ అవుతూ ఉంది, విపరీతమైన టెన్షన్. కానీ యేసుక్రీస్తు ప్రభువారేమో నెమ్మదిగా, నన్ను ముట్టింది ఎవరు, నన్ను తాకింది ఎవరు, మీరు చెప్పండి అని వెనుక తిరిగి మాట్లాడుతూ ఉంటే ఆడ సమయం ఇంకా పెరుగుతూ ఉంది. తండ్రికేమో బాధ, యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టేంత పరిస్థితి లేదు. మనుడి అవసరము కాబట్టి ఆయన వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. మొహమాటం, ఒక అధికారిగా తాను ఉన్నాడు కాబట్టి ఈ బాధ యావత్తు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి గొప్ప గుణము మరొకటి ఏంటంటే,
మన విశ్వాసం ఎంతవరకు ముందుకు కొనసాగించబడుతుంది, మన ఓపిక ఎంతవరకు ఉంటుంది అని మన భక్తి జీవితమును, మన విశ్వాస జీవితమును ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆ కుమార్తె ఎలాంటి స్థితిగతిలో ఉందో. ఆయనను కూడా అక్కడ ఆ మాటలు మాట్లాడుతూ సమయం మొత్తం కూడా గడుపుతా ఉన్నాడు. ఈ మాట ఇట్లా జరుగుతూ ఉంటుండగానే ఆ అధికారి యొక్క పనివారు వచ్చి ఏమంటారంటే, అయ్యా నువ్వు ఇంకను ఆయన్ని ఇబ్బంది పెట్టకు, ఆయన్ని శ్రమ పెట్టవద్దు, నీకు కుమార్తె చనిపోయింది అని ఆ సమాజ మందిరపు అధికారికి తెలియజేయబడినప్పుడు తన గుండె ఆగిపోవచ్చు, స్టన్ అయిపోవచ్చు. నేను నా కుమార్తె ప్రాణం కొరకు ప్రాణం కాపాడుదామని నేను ఇంత ప్రయాసపడి ఈ ప్రాంతంకి నేను వచ్చాను, ఆయన్ని కలిశాను, ఆయనతో మాట్లాడాను, తీసుకువచ్చే సమయానికి నా కుమార్తె ఈ రీతిగా అయిపోయిందే అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడేమో. ఎంతగా అదైపోయాడో, మౌన స్థితిలోకి వెళ్ళిపోయాడు కావచ్చు, డైలమాలకు వెళ్ళిపోయాడు కావచ్చు. కానీ ప్రియ దైవజనమా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు విని తనతో చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని ఆ సమాజం యొక్క అధికారితో చెప్పడం జరిగింది. ఏ రీతిగా ఆయన భయపడకుండా ఉంటాడు, ఏ రీతిగా తన కుమార్తె చనిపోయిందన్న ఒక మాటను లక్ష్య పెట్టకుండా ఉంటాడు. అది అసాధ్యము. కానీ ప్రభువుని విశ్వసించిన వారికి సాధ్యమే. ఆమేన్. ఆ సమాజ మందిరపు అధికారి క్రీస్తుని విశ్వసించి ఉన్నాడు, క్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఉన్నాడు, ఆయన మాటపై లక్ష్యముంచి ఉన్నాడు. మనుషుల మాటపై లక్ష్య పెట్టలేదులే, కానీ దేవుని మాట యందు లక్ష్య పెట్టాడు. భయపడకుమన్న మాట పైన లక్ష్య పెట్టాడు. ఆయన ద్వారా నా కుమార్తె బాగవుతుందని లక్ష్య పెట్టాడు. ఎట్టకేలకు యేసుక్రీస్తు ప్రభువారి మాటపై నమ్మిక ఉంచి తన ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా విపరీతంగా కామెంట్ చేస్తూ ఉన్నారేమో, నవ్వుతూ ఉన్నారేమో. దేని కొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు ఎందుకు ఇక్కడ ఏడ్చుచున్నారు, ఆ కుమార్తె చనిపోలేదని చెప్తూ ఆ పాప నిద్రించినది అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు విన్న ఆ గ్రామస్తులందరూ కూడా, ఆ ప్రాంతవాసులందరూ కూడా ఏంటి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి వింతగా చూడవచ్చు, అపహాస్యంగా చూడవచ్చు, పిచ్చివారుగా చూడవచ్చు, నానా రకములుగా చూడవచ్చు. ఆ తండ్రిని కూడా తన బంధువర్గము, ఇరుగు పొరుగు వారందరూ కూడా, ప్రాంతవాసులందరూ కూడా, నాయకులందరూ కూడా ఏమేమి అన్నారో, అక్కడ ఏం జరగడానికి ఉందో పిచ్చివారిగా చూస్తూ ఉన్నారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్న పాపతో అంటున్నటువంటి మాట, తన చెయ్యి పట్టుకొని తలితాకుమి అని ఆ చిన్న పాపతో చెప్పిన వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగినంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట తలితాకుమి, ఆ మాటకు అర్థము చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. యేసు ప్రభువు విస్తారంగా ఏమీ మాట్లాడలేదు. తన చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్ము అని అరమిక్ భాషలో మాట్లాడిన వెనువెంటనే ఆ చిన్నది లేచి నడవసాగింది అంట. చూడండి దైవజనమా, యాయీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచున్నాడు. మనుషులందరూ కూడా నీ పాప చనిపోయింది, బోధకును ఇంక నువ్వు విసిగించవద్దు, శ్రమ పెట్టవద్దు అన్న మాటలు లక్ష్య పెట్టలేదు.
తన కుమార్తె చనిపోయిందన్న భయము దిగులు ఆయనకు లేదు. ఎందువలన అంటే ప్రభువుని ఆయన విశ్వసించి ఉన్నాడు. ఆయన మాట యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఆ నమ్మిక ఏం చేసిందంటే 12 సంవత్సరాలతో నిండినటువంటి ఆ పాపను తను మరలా పొందుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వ్యక్తిగత జీవితాలు ఎన్నో మనం పోగొట్టుకుంటున్నాము, కానీ మరలా దాన్ని రాబట్టుకుంటున్నామా అంటే అది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది మన వ్యక్తిగత జీవితాలలో. యాయిరు తన కుమార్తెను మరలా సంపాదించుకున్నాడు. దేని ద్వారా అంటే కేవలము ప్రభు మాట యందు విశ్వాసం ఉంచి, మనుషుల మాటలు లక్ష్య పెట్టక, మనుషుల మాటలకు భయపడక, స్థితిగతులకు భయపడక, ప్రభువును మాత్రమే చూస్తూ తన కుమార్తెను పొందుకోవడం జరిగింది. మార్తా కూడా పరిస్థితుల వైపు చూడలేదు, దేవుని యందు నమ్మిక ఉంచింది. అసాధారణమైనటువంటి కార్యం తాను పొందుకోవడం జరిగింది. ఈరోజు ప్రియ దైవజనమా, నువ్వు ఉండేటువంటి స్థితిగతుల్లో, నువ్వు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో, నువ్వు ఉండేటువంటి కష్టకాలంలో, నిందల్లో, అవమానంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా, నీ సమాజ మందిరపు వారందరూ కూడా, బంధువర్గము కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, కట్టుకున్న వారు కావచ్చు, మనల్ని ప్రేమించేవారు కావచ్చు, ఎవరైనా కూడా నేను భయపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది నీ జీవితంలోకి జరగదు, ఇది నీకు అసాధ్యంగా మారింది, ఇక నీ జీవితం ఇంతే, నీ భర్త మారడు, నీ కుటుంబం పరిస్థితులు బాగుపడవు, నీకు గర్భఫలము కాదు, నీకు వివాహము కాదు అని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు యాయిరుతో పలికిన మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడక నమ్మిక మాత్రం ఉంచు అని. ఎప్పుడైతే ఆ యాయిరు, ఆ అధికారి ప్రభు మాటను లక్ష్యపెట్టి, మనుషుల మాటకు లక్ష్య పెట్టక, భయపడక, దీనిని ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఉన్నాడో తాను కోల్పోయిన తన కుమార్తెను పొందుకోవడం జరిగింది. ఈరోజు నువ్వు ఏది కోల్పోతా ఉన్నావు, ఏది నీ జీవితంలో జరగడం లేదు, ఏది అసాధ్యంగా నీ జీవితంలో ఉందో అది సాధ్యపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో, నన్ను బలపరచు అనే సమస్తం చేయగలని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాటలు, విశ్వాసం పురుగులు పెట్టేటువంటి మాటలు, మన విశ్వాసం పరీక్షించేటువంటి మాటలు ఇవన్నీ కూడా. యాయూరుకి పెట్టినటువంటి విశ్వాస పరీక్షలో ఆయన గెలుపొందాడు, విజయం సంపాదించుకున్నాడు, తన కుమార్తెను మరలా బ్రతికించుకున్నాడు. ప్రియ దైవజనమా, ఎన్ని ఆశీర్వాదములను కోల్పోయి ఉన్నామో, ఎన్ని మేలు మనం కోల్పోయి ఉన్నామో, బ్లెస్సింగ్స్ మన విశ్వాసం యొక్క పరీక్షలో ఫెయిల్ అయిపోయి కోల్పోయి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఒకవేళ నువ్వు పొందుకోకపోతే, విశ్వాస పరీక్షలు ఇంక నువ్వు నిలబడినట్లయితే, ఇదిగో ప్రభు నీకు మార్గం తెరుస్తా ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మీకు మార్గం తెరస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఆయనకు అసాధ్యం అంటే ఎదుకులు లేదు. యాయిరు కుటుంబంలో చేసిన మేలులు, మార్తా కుటుంబంలో చేసినటువంటి మేలు ఈరోజు నీ కుటుంబంలో కూడా చేయాలని ప్రభు తన సంకల్పం నీకు తెలియజేస్తూ ఉన్నాడు. తలితాకుమే అన్న మాటకు లెమ్మని అర్థము. ఆ మాటలు జీవము బయలుదేరి కుమార్తెను జీవింపజేసింది. ఈరోజు నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో, ఏది అసాధారణంగా ఉందో, ఏ కార్యం జరగకుండా ఉందో, ఏ కార్యం కదిలింపబడకుండా ఉందో, ఏ కార్యం అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దానిలో ఫలితము విజయం చూడలేకుండా ఉన్నావో, ఆ పరిస్థితులతో ఇదిగో జీవం గల యేసు అధికారం గల నామంలో మాట్లాడుతూ ఉన్నాడు. తలితాకుమి అని జీవము కలిగి ఆ కార్యము నెరవేర్చబడునుగాక అని, క్రీస్తు దాసునిగా, దేవుని పనివాడిగా ఈ మాటలు పలుకుచుండగా మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కదులునుగాక, లేచి నడువ సాగునుగాక, అసాధ్యమైన ప్రతి కార్యము సాధ్యమవునుగాక, గర్భములు తెరవబడునుగాక, వివాహ సంబంధం నడిపించబడునుగాక, ఉద్యోగములు వచ్చునుగాక, కోర్టు కేసులు కొట్టింప వేయబడునుగాక, కుటుంబీలు ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారి కుటుంబాలలో రక్షణ వచ్చునుగాక, కష్టాల చేత వృద్ధిలోకి నడిపించబడునుగాక.
ప్రతి వాక్కు జీవం గలదే, ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కొరకు తెరవబడునుగాక. ఆమెన్. క్రీస్తులో అంత బలము, శక్తి దాగబడి ఉంది. మనం నమ్మాలే కానీ మహా అద్భుతములను మనం చూస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభువారు నేను చేసిన అద్భుతముల కంటే మీరు మరి విశేషముగా అద్భుతమైన కార్యము చేస్తారని. అవును ప్రియ దైవజనమా, అది ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే ఆయన నమ్మిన వారి ద్వారా మాత్రమే సాధ్యం అవుతా ఉంది. ఈరోజు అసాధ్యమైన ప్రతి కార్యం కూడా సాధ్యపరిచే దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈ వాగ్దానమును బట్టి మనం ప్రార్థన చేసుకుని ముందుకు సాగుతాం. మన వ్యక్తిగత జీవితంలో మనం మాట్లాడుకుందాం, ప్రార్థన పూర్తం ముందుకు వెళ్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, ఆ చిన్నది ప్రభువా చనిపోయినప్పుడు నా తండ్రి తన తండ్రి విశ్వాసపూర్తంగా నా ప్రభువా మనుషుల మాటల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక నా తండ్రి నీ వైపు చూస్తూ ప్రభువా నమ్మిక ఉంచినప్పుడు నా తండ్రి తన కుమార్తెను తాను పొందుకోవడం జరిగింది. అయ్యా నీకే వందములు. ఈరోజు ఆ జీవితాల్లో కూడా నా తను అసాధ్యంగా ఉన్న కార్యములు ఎన్నో ఉన్నాయి తండ్రి, ఆగిపోయిన కార్యములు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఈరోజు తండ్రి మాతో కూడా మాట్లాడారు ప్రభు, తల్లి తాకుమి అని లెమ్మని మాతో మాట్లాడారు ప్రభు. నీకు వందములు. ఆగిపోయిన ప్రతి పరిస్థితి యేసు అధికార నామములో కదులును గాక అని ప్రార్థన చేసి మేము ప్రార్థన చేసేది విఫలమైపోయినాము ప్రభు. ప్రతి ప్రార్థన మరల జీవమును పొందుకొని ఆ సారమును మేము అనుభవించుదుము గాక అని ప్రార్థన చేసి తండ్రి. ప్రభువా నీ బిడ్డలు ప్రభు ఈ వాక్యం ఎంత మద్దతు తండ్రి వారి వ్యక్తిగత జీవితాలు దేనికోరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు. ప్రతి వ్యక్తిగత జీవితాలు, కుటుంబ వ్యవస్థలో నా బిడ్డలు కావాల్సిన ప్రతిదీ కూడా నా తండ్రి సమకూర్చండి. చిన్నదాన్ని లేపినట్లుగా నా తండ్రి వారి జీవితాలకు అద్భుతములు తండ్రి మీరు లేవనెత్తి తండ్రి నీవు మహిమ పొందాల్సిందిగా అనిపిస్తున్నప్పుడు ఉద్యోగాల విషయంలో కార్యం జరిగించండి. ఉద్యోగంలో దయచేయండి తండ్రి. గర్భఫలాల విషయంలో మార్గం తెరవండి, గర్భం తెరవలసిందిగా ప్రార్థించండి తండ్రి. వివాహ సంబంధముల విషయంలో నడిపించండి ప్రభు. చక్కటి వివాహం జరిగించబట్టకు సహాయం తెచ్చండి. కోర్టు కేసులు తొలగించండి ప్రభు. రక్షణ నడిపించండి. చెడు సహవాసం ప్రభు, చెడు అలవాట్లు ఉన్న వారు విడిపించండి ప్రభు. నీ ఆత్మగల కార్యం జరిగించండి దాన్ని. క్యాన్సర్తో బాధపడుతున్నట్టున్నారు తన కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్భుతమైన డెలివరెన్స్ ప్రభు మీరు అనుగ్రహించండి. మేము నమ్ముతూ విశ్వాసముతో ప్రభు ఈ మాట ఎందుకు ప్రభు మేము ప్రార్థన చేస్తుంటాం తండ్రి. అసాధ్యంగా ఉన్నతని ప్రతిదీ సాధ్యపరిచే దేవుడవు ప్రభునికి వందనం తెలియజేస్తున్నాం. మేము నమ్ముతూ విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటాం తండ్రి. భయపడక నమ్ముతున్నా ప్రభు. డాక్టర్ చెప్పే మాటలు మేము వినడం లేదు ప్రభు. పరిస్థితులు చెప్పే మాటలు మేము వినడం లేదు నా ప్రభు తండ్రి. బంధువులు చెప్పే మాట మేము వినడం లేదు ప్రభువ. నీ మాట మాత్రమే వింటా ఉన్నాము తండ్రి. యేసు అధికారం గల నామములో నీ కుమారుడు బాగు చేయబడును గాక తండ్రి. క్యాన్సర్ కణములు చచ్చిపోవును గాక తండ్రి. నీ జీవం మాత్రమే ప్రవహింపబడును గాక అని ప్రార్థించడం తండ్రి. తలితాకమి అన్న మాటకు చిన్నదానా లెమ్మని అర్థం చెప్పా ప్రభు. క్యాన్సర్లోంచి చిన్నవాడా లెము అని కూడా పలుకుతుంటున్నాము నా తండ్రి. ఆత్మగల కార్యమే జరిగించిన కుటుంబంలో గొప్ప ధైర్యమును, విశ్వాసం పెంపొందించిన ప్రభు. వారి జీవితాలకు అసాధ్యమైన కార్యం తనకు పొందుకొని నీ సాక్షింటికి సహాయం దయచింది. గ్యాస్ ట్రబుల్ చేత బాధపడుతున్నారు కుమారుడు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కంప్లీట్ డెలివరెన్స్ ప్రభు మీరు అనుగ్రహించండి ప్రభు. నీకు వందనం తన చేసింది. స్వస్థపరిచే దేవుడుగా నీవు ఉన్నా ప్రభు. నీవు పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్న ముట్టంగానే ప్రభు తను లేచి తన్ని పరిచారం చేసింది అయ్యా. లాజరు తను పిలవంగానే నా ప్రభు తన్ని 4 దినంలో చనిపోయినటువంటి వ్యక్తి తండ్రి అని సజీవుడిగా బయటికి వచ్చాడే ప్రభు. నీకు వందనం తండ్రి. విశ్వాసపూర్తంగా నా తండ్రి శతాధిపతి వచ్చి తండ్రి విజ్ఞాపన చేయగా తండ్రి దూర ప్రాంతంలో ఉండగానే ప్రభు తన దాసులు బాగు చేయబడ్డట్టుగా లేఖనాలు చూస్తున్నాయి ప్రభు. కనాను స్త్రీ ప్రభుత్వ దూర ప్రాంతంలో ఉన్నటువంటి నా తన కుమార్తెను ప్రభు నీ యొద్ద విశ్వాసం ఉంచి తండ్రి కనిపెట్టి ప్రభు నీకు విజ్ఞాపన చేయగా ఆ సమయం దాకా కుమార్తెను బాగు చేయడం మేము చూస్తా ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రభువా మేము ఈరోజు తన దూర ప్రాంతంలో మేము ప్రార్థన చేస్తుంటాం ప్రభు. కుమారుడికి నా తండ్రి గ్యాస్ ట్రబుల్ నా ప్రభు యేసు అధికారం గల నామంలో ప్రభు తగ్గును గాకని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. విడుదలను గాకని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. నమ్ముతా ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. బలమైన కార్యం జరిగించయ్యా. ఇంకొక ప్రభు ఈ ప్రార్థనలు ఇంత ఏకీస్తూ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. కుటుంబంలో కొరకు తండ్రి కొడుకుల కుటుంబంలో కొరకు నా తండ్రి, బిడ్డల కుటుంబంలో కొరకు నా తండ్రి, వారికి భవిష్యత్తులో కొరకు నా చదువుల కొరకు నా తండ్రి, ఉద్యోగముల కొరకు తన రక్షణ కొరకు నా తండ్రి, వారి కాపుదల కొరకు నా తండ్రి ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తుంది నా ప్రభు, ఏ తల్లి అయితే నిర్విరాంగా నా తండ్రి భక్తి జీవితం ముందుకు సాగుతున్నా ప్రభు, వారి కష్టాజీతం యావత్తు కూడా నా తండ్రి పరిచర్యకి ఇస్తున్నా ప్రభు తండ్రి. నీ మందిర స్థలంలో తీసుకుంటున్నా ప్రభు. నీకు సేవకులు నా తండ్రి ఆదరిస్తూ నా ప్రభు తండ్రి నడిపిస్తున్నారు నా ప్రభు.
నీ ప్రియులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసి దీవించండి, వర్ధిల్లింపజేయండి ప్రభు. బలమైన కార్యం జరిగించండి. వారి కుటుంబంలో అసాధ్యమైన ప్రతి కార్యం కూడా సాధ్యంగా మార్చండి ప్రభు. పంట పొలాల ప్రభు ఎవరైతే నాట్లు వేస్తున్నారు నా ప్రభు, అడ్డుబిడ్డలతో మీరు ఉండండి ప్రభు. నీ మేలు చేత వారిని నింపండి ప్రభు. ఇస్సాకు ఆ దేశముందున్న వాడే ప్రభు, ఒక్క విత్తనం వేసి నూతన ప్రతిఫలం ఏదో పొంది ఉన్నాడు నా ప్రభు. తని విత్తనములు తన నార్లు వేసే ప్రతి వ్యవస్థను ప్రభు దీవించవలసిందిగా ప్రార్థన. పంట పొలను తన తోటలను వ్యవసాయమును సమస్తాన్ని మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటారు. బ్లడ్ చేయని ప్రభు నీకు వందలు తన ఆ రకాలుగా నా తన డ్యూటీ వెళ్తారు అందరూ జ్ఞాపకం చేసుకుంటాయి. ప్రయాణం చేసే వారికి జ్ఞాపకం చేసుకో ప్రభు. తండ్రి ఫంక్షన్ చేసే వారికి జ్ఞాపకం చేసే ప్రభు. అన్ని దిగ్విజయ సహాయం ఇచ్చిన ప్రభు నీకు వందములయ్యా. వర్షకారణం ద్వారా నాత ఏ ఒక్క నష్టపోకున్నట్లుగా నాతని నీ గొప్ప మేలు చేత ప్రభు నీవే నింపి కోల్పోయిన ప్రతి పనులు ప్రతి ఆశీర్వాదం నాతని మరలా నీ బిడ్డకు మీరు అనుగ్రహించి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ఈ పరిచయం తండ్రి ఇంకొన ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని తన హస్తాలకి అప్పయ్యకుంటూ సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.